హలో అండి. నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత లేదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే బ్లీడింగ్ ఎందుకు కనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో, ఎస్పెషలీ ఫస్ట్ ఫస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ కనిపించడానికి కారణాల గురించి మాట్లాడుకుందాము. కామన్గా చూసుకున్నట్టయితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, అంటే చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఆ గర్భం అనేది ఫర్టిలైజేషన్ అయ్యి ఆ గర్భసంచిలో నిలిసేటప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ మనకు యూజువలీ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లో అవుతుంది. ఈ ట్యూబ్స్లో అయ్యి గర్భసంచిలో నిలిసేటప్పుడు గర్భం లోపల, అంటే ఆ వాల్ ఇంప్లాంటేషన్ అయ్యే టైంలో అక్కడ ఉండే బ్లడ్ వెజల్స్, అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ ఎరోడ్ అయ్యి కొద్దిగా బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. అంటే యూజువలీ ఒక లేడీకి చూసుకున్నట్టయితే మామూలుగా బ్లీడింగ్ అనేది 3 to 4 days ఉంటుంది. అలా కాకుండా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఏదో కొద్దిగా, అంటే స్పాటింగ్ లాగా అట్లా అయ్యి వన్ వన్ లేదా 1 day లేదా కొంతమందికి ఒకటే రోజు కనిపించి ఆగిపోతుంది అనమాట. అప్పటికి ఇక చాలామంది ఏంటంటే దాని మూలంగానే, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోకుండా ఈసారి పీరియడ్ అనేది తక్కువ వచ్చింది అనుకుంటారు. సో మన దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ కూడా సరిగ్గా రాకపోయేసరికి అప్పుడు మన దగ్గరికి చెకప్కి వచ్చినప్పుడు చూస్తే లాస్ట్ సైకిల్లోనే వాళ్ళకు ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ తోటి వాళ్ళు వచ్చిన దాన్ని ప్రెగ్నెన్సీగా అంటే గుర్తుపట్టరు. సో మీ పీరియడ్ అనేది నార్మల్గా కంటే కొద్దిగా తక్కువ వచ్చినప్పుడు ఒకసారి మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించండి. సెకండ్ కామన్ కాజ్ చూసుకున్నట్టయితే గర్భం లోపల ప్రెగ్నెన్సీ సరిగ్గా తయారవ్వనప్పుడు, అంటే ఐదర్ సరిగ్గా తయారవ్వని గర్భం, అంటే మిస్డ్ అబార్షన్స్, బ్లైటెడ్ ఓమ్స్, లేదా పిండం సరిగ్గా ఫర్టిలైజేషన్ అవ్వకుండా అన్హెల్తీ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు కూడా ఆ గర్భసంచి లోపల ఉన్న పిండంకి బలం ఉండదు. దానికి అంటే సరిగ్గా ఉండదు కాబట్టి ఇట్లా కొద్ది అంటే స్పాటింగ్ లాగా, కొంతమందికి ఏమో పొత్తి కడుపులో నొప్పి వచ్చి కొద్ది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ చూసుకున్నట్టయితే ఈ బ్లీడింగ్ నార్మల్ అనేసి వదిలేస్తారు. అలా కాకుండా ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ని దగ్గరికి వెళ్తే బీటా హెచ్సిజీ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది కన్ఫర్మ్, అది చెక్ చేసి మళ్ళీ 48 hours తర్వాత అది ఎంత పెరుగుతుంది, అంటే ఇప్పుడు ఒక బీటా హెచ్సిజీ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఫస్ట్ వాల్యూ మనకు 300 ఉంటే మళ్ళీ ఆఫ్టర్ 48 hours, అంటే 48 గంటల తర్వాత అది డబుల్ అవ్వాలి. ఇది హెల్తీ ప్రెగ్నెన్సీ లక్షణం. ఒకవేళ డబుల్ అవ్వలేదు అని అంటే అది సరిగ్గా లేని గర్భము, అంటే ఈ ప్రెగ్నెన్సీ మిస్డ్ అబార్షన్, బ్లైటెడ్ ఓవమ్స్, సరిగ్గా అంటే ఖరాబ్ ఉన్న ప్రెగ్నెన్సీస్కి ఇట్లా బీటా హెచ్సిజీ డబుల్ అవ్వనప్పుడు కొద్దిగా, అంటే బీటా హెచ్సిజీ ఒక 1500 దాటిన తర్వాత మనకు స్కాన్లో ప్రెగ్నెన్సీ అప్రిషియేట్ చేస్తాం. 1500 పైన ఉండి బీటా హెచ్సిజీ డబుల్ అవ్వకపోతే స్కాన్ చెక్ చేసుకుంటే అది హెల్తీ ప్రెగ్నెన్సీయే కాదా అన్నది తెలిసిపోతుంది. నెక్స్ట్ చాలామందికి ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపల కాకుండా ఈ ట్యూబ్స్, అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో వస్తుంది, లేదా ఓవరీలో వస్తుంది, లేదా ఇక్కడ కార్నువల్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భాశయం ట్యూబ్ స్టార్ట్ అయ్యే దగ్గర వస్తుంది. సో ఇలాంటి ఏమన్నా అన్హెల్తీ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పటికీ ఆ ప్రెగ్నెన్సీలో వాళ్ళకు కొద్దిగా స్పాటింగ్, ఎట్ ది సేమ్ టైం సివియర్ పెయిన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ట్యూబ్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయ్యి వాళ్ళకు సడన్ పెయిన్, అంటే సివియర్ క్రాంప్స్ లాగా లేదా వన్ సైడ్ పెయిన్ విత్ కొద్దిగా బ్లీడింగ్ లాగా మన దగ్గరికి వస్తారు. ఇలా అప్పుడు బీటా హెచ్సిజీ చెక్ చేసి ఇంకా ప్రెగ్నెన్సీ ప్రాపర్ పొజిషన్లో ఉందా లేదా అన్నది స్కాన్లో చెక్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ మోర్ డేంజరస్. సో ఎనీ బ్లీడింగ్ ఇప్పుడు ఒక గర్భిణికి ఉన్నట్టయితే ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించండి. అది హెల్దీ, నాట్ హెల్దీ, లేదా నార్మల్ బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే కొన్నిసార్లు ఇప్పుడు పేషెంట్ ట్రావెల్ చేసినప్పుడు లేదా ఎక్సెసివ్ వర్క్, అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా బలం తగ్గి గర్భం కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. అలాంటివి ఏమన్నా ఉన్నా ఇమీడియట్గా మేము చెక్ చేసి ప్రెగ్నెన్సీకి సపోర్ట్, అంటే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సమ్టైమ్స్ బ్లీడింగ్ నార్మల్ ఉండొచ్చు, కొన్నిసార్లు అంటే థ్రెటెండ్ అబార్షన్, అంటే అబార్షన్ అయ్యే ముందు కొద్దిగా 1-2 days స్పాటింగ్ అయ్యి ఆ తర్వాత మొత్తం అబార్ట్ అవుతుంది. సో ఎనీ కండిషన్ మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే అది నార్మల్, మనం వెయిట్ చేయొచ్చా, ఇలాంటి ప్రాబ్లం ఉండదా, లేదా దానికి ట్రీట్మెంట్ అవసరమా, లేదా ఇంతకుముందు చెప్పినట్టు
సరిగ్గా తయారవ్వని గర్భాల అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి బయట వచ్చిన ప్రెగ్నెన్సీ అది వెరీ డేంజరస్. తల్లికి కూడా ప్రమాదం కాబట్టి యాజ్ సూన్ అంటే డయాగ్నోసిస్ ఇమీడియట్‌గా చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఏది ఉన్నా ఒకసారి మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థాంక్ యూ.